కాబట్టి ఆత్మ అంటే ఏ ఏ లక్షణాలు ఉండాలి? సత్ చిత్ ఆనందం. గణపతి సచ్చిదానంద స్వామీజీ కదా. కాబట్టి సత్ చిత్ ఆనంద స్వరూపం. ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు? ఈ ఆనందం ఏదైతే ఉందో దాన్ని తన లోపలే ఉన్నటువంటి ఆనందాన్ని తెలుసుకుని ఆ ఆనందంలో నిరంతరం రమించటం ఏదైతే ఉందో ఆత్మని ఏవ ఆత్మన తుష్టిహి. మామూలుగా మనం ఎంత ఆనందం కోరుకుంటామండి? ఎంత ఆనందం కావాలి చెప్పండి మీకు? ఎంత ఆనందం కావాలి సార్? దానికి ఒక కొలత అంటూ ఏమీ లేదండి. ఎంత ఇచ్చినా తీసుకుంటామండి. ఎన్ని కేజీలు ఇచ్చినా తీసుకుంటాం, ఎన్ని లీటర్లు ఇచ్చినా తీసుకుంటాం, ఎన్ని టన్నులు ఇచ్చినా తీసుకుంటాం, ఎంతైనా తీసుకుంటాం కదా. విచిత్రం ఏంటంటే ఇన్ని టన్నుల ఆనందం ఎక్కడుంది? నా లోపలే ఉంది. టన్నుల కొద్దీ ఆనందం, వద్దంటే ఆనందం నా లోపల ఉంది. ఇప్పుడు నేను చేసిన తప్పు ఏంటంటే నా ఆనందం నుంచి నేను దూరం అయిపోయి దుఃఖాలు పొందుతున్నా. ఆనందం నుంచి నేను దూరం అవ్వటం వల్ల దుఃఖాలు పొందుతున్నా. నువ్వు చేయవలసినటువంటిది ఏమిటి? యోగంలో నీ ఆనందం నుంచి దూరం అయిపోయావు కాబట్టి తిరిగి ఎక్కడికి చేరుకోవాలి? నువ్వు నీ ఆనందం దగ్గరికే చేరుకో. ఎవరైతే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, కోరికలు ఆనందం. లాజిక్ ఎంత బాగుందో. ఈ రెండింటిని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం. చేసుకోకపోతే మాత్రం ఇబ్బంది పడతాం. కోరికలు ఏంటి, ఆనందం ఏంటి, దానికి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు ఇదేంటంటే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటిది ఇవాళ ప్రవచనం కాదండి, ట్యూషన్. ఇది ఇవాళ మీకు ట్యూషన్ క్లాస్. నేను క్వశ్చన్స్ అడుగుతుంటే మీరు సమాధానాలు చెప్పాలి కదా. ఏంటంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటి కోరిక వచ్చింది కదా. ఊరికి నేను అనుకోండి, సరదాగా అనుకోండి. మళ్ళీ మామూలు స్వామి ఏంటి ఐస్ క్రీమ్ గురించి మాట్లాడుతున్నాడు, స్వామికి ఏమైనా ఇష్టం ఐస్ క్రీము అని అనుకోకండి. ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి కాబట్టి తీసుకున్నా అంతే. ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటి కోరిక కలిగింది కదా. ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటిది కోరిక. ఇప్పుడు ఏమవుతుంది? లోపలికి కోరిక వచ్చేసింది. ఐస్ క్రీమ్ తినాలి 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 అనేటువంటి కోరిక బలీయంగా వచ్చేసింది. ఇప్పుడు నేను ఆ కోరికను తీర్చుకోవాలి. ఈజియెస్ట్ వే ఏంటి? కోరిక తీర్చుకోవాలంటే ఈ రోజుల్లో ఈజియెస్ట్ వే ఏంటి? టేక్ ద ఫోన్, ఇన్స్టామార్ట్, స్విగ్గీ కొడితే ఇంటికి 10 minutesలో చాకోబారో లేకపోతే అదేదో ఉంటుంది కదా, నువ్వు ఫ్యామిలీ ప్యాక్ ఏదో నీకు ఏ ప్యాక్ కావాలంటే ఆ ప్యాక్ ఇంటికి వచ్చేస్తుంది. అది టెన్షన్ అన్నమాట. చూసుకుంటూ ఉంటాడు అడోడు. మన డెలివరీ పార్ట్నర్ అంటారు వాళ్ళని, వాళ్ళకు పేరు ఉంది, డెలివరీ పార్ట్నర్. ఆ డెలివరీ పార్ట్నర్ గారు ఇంటికి దగ్గరికి ఎంత దూరం వచ్చాడు అది మ్యాప్ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో చూసుంటారు అందరూ. ఆడు పాప మోటార్ సైకిల్ వేసుకుని వస్తుంటాడు. పాప మా కుర్రాడు వస్తుంటే మ్యాప్లో వచ్చేసాడు. వచ్చేసాగానే ఇంకా ఆడు ఫోన్ చేస్తాడు, సార్ వస్తున్నా బయటకు వస్తున్నాను. బయటికి వెళ్ళి తీసుకుని వచ్చిన తర్వాత దాన్ని తీసి ఓపెన్ చేసి ఇక తిందాము అని అనుకుంటున్నాం అనమాట. అనుకునే లోపల డోర్ బెల్ కొట్టి ఎవరో బంధువులు వచ్చారు ఇంట్లోకి. ఇప్పటిదాకా ఏంటి? తినాలి 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 తినాలని కోరిక. లోపల ఆ కోరిక ఎలా చేస్తుందంటే తినాలి అని బలీయంగా తయారైపోయినప్పుడు, అది కావాలి అనేటువంటిది బలీయంగా అయినప్పుడు ఖచ్చితంగా దాన్ని తెచ్చుకునేటటువంటి ప్రయత్నమే చేస్తుంది. వచ్చేసింది, అది వచ్చింది. కానీ వచ్చినటువంటిది ఏం చేసింది? ఇంకా నాకు తృప్తినివ్వలా. ఎందుకని? నేను తిందామంటే ఇంటికి ఎవరు వచ్చి కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకి పెట్టే అంత లేదు. ఇప్పుడు ఏదో నేను మా ఇంట్లో ఇద్దరికి తెచ్చుకున్నాం అంతే. వాళ్ళు వచ్చి 4 వచ్చారు చూస్తే చెప్పా పెట్టకుండా. ఇప్పుడు ఏం చేయాలి? ఎవరు చూడకుండా తీసుకుని వెళ్ళి మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టాలి. పెట్టిన తర్వాత నుంచి గోలేంటి? వీళ్ళు ఎప్పుడు పోతారా? వీళ్ళు పోతే ఏం చేయాలి? ఐస్ క్రీమ్ తినాలి. మళ్ళీ అలజడి లోపల ఒకటే యాజిటేషన్. ఐస్ క్రీమ్ తినాలి కోరిక ఐస్ క్రీమ్ తినాలి. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. కాసేపు అయిన తర్వాత ఒక అరగంట మొత్తాన్ని బాతకాన్ని వేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత గబగబా అక్కడికి కాసేపు ఉండండి, అంతా ఉడితే కాసేపు ఎప్పుడు వెళ్ళిపోతారా అని ఉంటున్నాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు గబ్బగా దాంట్లోంచి తీసేసి ఐస్ క్రీమ్ కప్పులో వేసేసుకుని తినేసాం. అమ్మయ్యా. ఇప్పుడు ఏమైంది?
కోరిక తీరిపోయింది. కోరిక తీరిపోయింది. ఇప్పుడు చెప్పండి, కోరిక ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటి కోరిక ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత తీరిపోయింది కదా, తీరిపోయిన తర్వాత ఇప్పుడు తినాలి అనేటువంటి కోరిక ఉందా? ఇప్పుడు ప్రస్తుతానికైతే లేదు కదా, ప్రస్తుతానికైతే లేదు. పోనీ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఉందా? ఐస్ క్రీమ్ లేదు. ఐస్ క్రీమ్ తినాలి అనేటువంటి కోరిక కూడా లేదు కదా. ఇప్పుడు నీకు మిగిలిందేంటి? ఆనందం. ఐస్ క్రీమ్ తిన్నాను అనేటువంటి తృప్తి. ఐస్ క్రీమ్ తినేసావు, ఐస్ క్రీమ్ లేదా ఇంక నీ చేతిలో లేకపోయినా నీకు మిగిలిందేంటి? ఆనందం మిగిలింది. నీ తిన్నాను అనేటువంటి ఆనందం, తినేసినటువంటి తృప్తి కలిగింది. ఇప్పుడు చెప్పండి, ఐస్ క్రీమ్ తిన్న తర్వాత ఐస్ క్రీమ్ ఉందా? లేదు. లేకపోయినప్పటికీ మీకు ఉన్నదేంటి? ఆనందం. ఐస్ క్రీమ్ లేకుండా ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? ఐస్ క్రీమ్ లేకుండా ఆనందం ఎక్కడి నుంచి? తినేసావు, అయిపోయింది. తిన్న తర్వాత ఇంక ఐస్ క్రీమ్ లేదు చేతిలో, కోరిక తీరిపోయింది. వాస్తవంగా ఏంటంటేనండి, ఐస్ క్రీమ్ తినటం అనే దానికన్నా కూడా కోరిక తీరటం అనే దానికి ముఖ్యం. కోరిక తీరిందా లేదా? కాబట్టి ఈ కోరికను ఎలా తీర్చుకుంటాం? ఆనందం కావాలి, ఐస్ క్రీమ్ ద్వారా తీర్చుకుంటాం, కాఫీ ద్వారా తీర్చుకుంటాం, ఇంకోటి ఏదో తిని తీర్చుకుంటాం, సినిమాకి వెళ్ళి తీర్చుకుంటాం, టీవీ చూసి తీర్చుకుంటాం. ఈ కోరికలు అనేక రకాలైనటువంటి కోరికలు. ఒక్కొక్క దాని ద్వారా కొద్దిగా ఆనందం పొందుదామని మనం ప్రయత్నం చేస్తుంటాం. విచిత్రం ఏంటంటే, ఐస్ క్రీమ్ అనేటువంటి కోరిక లేకముందు మనం ఆనందంగా ఉన్నాం. కోరిక వచ్చిన దగ్గర నుంచి లోపల ఏమైపోయింది? కావాలి 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 అనేటువంటి అలజడి. ఐస్ క్రీమ్ మళ్ళీ లేదు. లేనప్పుడు మనకు కలిగినటువంటిది ఏంటి? ఆనందం. ఇప్పుడు కోరిక ఉంటే ఆనందమా, కోరిక లేకపోతే ఆనందమా చెప్పండి? కోరిక లేనప్పుడే, వస్తువు లేనప్పుడే ఆనందంగా ఉన్నాం. కోరిక వచ్చింది అంటే ఆనందం నుంచి దూరం అయిపోయి అలజడిలోకి వెళ్ళిపోతున్నాం మనం. కోరిక ఏం చేస్తుందంటే లోపల ఒక అలజడిని సృష్టిస్తుంది. మానవుడు బాధపడేది దేంతో తెలుసా అండి? కోరికతో కాదండి. ఆ కోరిక సృష్టించేటటువంటి అలజడి ఉంది చూసారా, ఆ అలజడి వల్ల ఇబ్బంది పడతాడు. ఆ అలజడిని శమింపజేసుకోవాలనుకుంటాడు, ఆ అలజడిని చల్లార్చుకోవాలనుకుంటాడు, దానికోసం ఏమైనా చేస్తాడు. కోరిక ఏం చేయదు. కోరిక వల్ల పుట్టేటటువంటి అలజడి, లోపల ఒక చిన్న కోరిక, ఏదో ఒక చిన్న కోరిక పుట్టిందనుకోండి, అలజడి, అది తీరేదాకా అలజడి. ఇప్పుడు ఇక్కడ చెప్తుంది ఏంటి? అలా అసలు లోపల కోరికే లేకుండా ఉంటే అలజడి అనేటువంటిది లేదు. అలజడి అనేటువంటిది లేకపోతే కోరిక తీర్చుకోవటం అనేటువంటిది లేదు. కోరిక తీర్చుకోవటం అనేటువంటిది లేకపోతే నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం కూడా లేదు కదా. యదా ప్రజహాది సర్వాన్ కామాన్, అన్ని కోరికల్ని విడిచిపెట్టేసినటువంటి వాడు, అటువంటి వాణ్ణి తతః స్థితప్రజ్ఞ ఉచ్యతే, అటువంటి వాణ్ణి మేము స్థితప్రజ్ఞుడు అంటామయ్యా. కాబట్టి స్థితప్రజ్ఞుడు అనేటువంటి వాడికి మొదట 2 లక్షణాలు ఏం చెప్పారు? అన్ని కోరికల్ని విడిచిపెట్టేసినటువంటి వాడు, తన స్వస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపంలో ఆనందిస్తూ ఉన్నటువంటి వాడు, తుష్టిని పొందుతూ ఉన్నటువంటి వాడు, అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు. ఇంకా ఎవరట? తర్వాత శ్లోకం చదువుదాం. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః. దుఃఖం కలిగింది అనుకోండి, మనం ఏమవుతాం? ఉద్విగ్నానికి లోనవుతాం. ఉద్విగ్నం అంటే ఏంటి? కుంగిపోతాం, కూరుకుపోతాం, చెప్పుకొని ఏడుస్తూ ఉంటాం. ఏదైనా జరిగిందనుకోండి ఇంట్లో, ఇంకా ఎవరికన్నా చెప్పుకోవటం మొదలుపెట్టినప్పుడు ఎట్లా ఉంటుందంటే,
ఫస్ట్ నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాడు, ఏదో వర్షం ముందు చినుకులతో మొదలైనట్టు నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అది ఒక మంచి రాగం సృష్టించబడుతుంది దానికి. ఆ తర్వాత కళ్ళమ్మటి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ రాగంలో చక్కగా దానికి ఒక పేరుంది. ఏంటా రాగం అంటే అదే 6 శృతి 7 ఏది ఆ ఏడుపు శృతి 6 రాగంలో ఇంకా పాడుతుంటారనమాట. ఆ శృతిలో వాళ్ళు ఏడుస్తుంటారు. భలే ఉంటుంది ఆ టైంలో. వాళ్ళని మీరు సముదాయించండి, ఏమన్నా చేయండి, సముదాయించిన కొద్దీ ఏడుస్తుంటారు వాళ్ళు. మీరెంత సముదాయిద్దామని ప్రయత్నం చేస్తే అంత ఎక్కువ ఏడుస్తుంటారు వాళ్ళు. చిన్నపిల్లలు కూడా అంతే. కొన్నిసార్లు వాళ్ళని మీరు ఎంత సముదాయించండి ఇంకా ఎక్కువ పేచీ పెడుతుంటారు వాళ్ళు, ఇంకా ఎక్కువ అరుస్తూ ఉంటారు వాళ్ళు. మనం కూడా అంతే. ఆ దుఃఖం వచ్చినప్పుడు అనుద్విగ్నకరం, ఉద్విగ్నానికి లోనైపోతాం, దుఃఖంలోకి వెళ్ళిపోతాం, కుంగిపోతాం, మానసికంగా కుంగిపోతారు చాలామంది. ఆ మానసికంగా కుంగుబాటు వల్ల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే దాంట్లోంచి బయటపడలేక ఈ ఆత్మహత్యలు చేసుకోవటాలు ఇట్లాంటివన్నీ చేసేస్తుంటారనమాట. ఏం చేయాలో తెలియక కొంతమంది పిచ్చివాళ్ళుగా మారిపోతుంటారు. ఇంకా హైదరాబాదు, బెంగళూరు దరిద్రం, ఆ సిటీస్లో అయితే ఈ డ్రగ్స్ ఇవన్నీ తీసుకోవటం వర్స్ట్ థింగ్స్ అనమాట. ఏంట్రా అంటే డిప్రెషన్ అండి. దేనికి డిప్రెషను? అర్థం లేనటువంటి వాడికి డిప్రెషన్. కాబట్టి అనుద్విగ్నానికి లోనవ్వనటువంటి వాడు సుఖేషు విగత స్పృహ. దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోనటువంటి వాడు, సుఖం కలిగినప్పుడు విగత స్పృహ అంటే దాని పట్ల స్పృహ లేనటువంటి వాడు. సుఖం కలుగుతుంది, కలిగినప్పటికీ కూడా సుఖం ఏముంది ఇంట్లో పెద్ద. కాబట్టి ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే దుఃఖాన్ని సుఖాన్ని రెండిటిని సమంగా స్వీకరించేటటువంటి వాడు అని అర్థం. కాబట్టి మనకు కలిగేటటువంటివన్నీ ఈ ప్రపంచంలో ఏంటంటేనండి దుఃఖాలు అనేటువంటివి వస్తూనే ఉంటాయి, సర్వసాధారణం. సుఖాలు అనేటువంటివి మధ్య మధ్యలో వస్తూ ఉంటాయి. కాకపోతే ఏం చేయాలంటే దుఃఖము అనేటువంటిది ఒక సందర్భం, సుఖము అనేటువంటిది ఒకానొక సందర్భం. శంకరాచార్యులు వారు చెప్తారు వివేక చూడామణిలో, విషయాణామానుకూల్యే సుఖీ దుఃఖీ విపర్యయే. విషయాణం ఆనుకూల్యే, నీకు అనుకూలమైనటువంటి విషయాలన్నీ నీ చుట్టూ ఉన్నాయనుకో, అవన్నీ మంచి ఇది 64 ఇంచెస్ టీవీ తెచ్చి సోనీ బ్రేవియో తెచ్చి ఇంట్లో పెట్టుకున్నా, బ్రహ్మాండంగా ఉంది. అది చూస్తూ ఉంటే పెద్ద సినిమా చూసినట్టే ఉంటుంది ఇంట్లో. అందమైన దానికి ఒక సౌండ్ బ్లాస్టర్ కింద, దానికి ఎంత సౌండ్ బార్ అంతా పెట్టి దడాల్ ఎక్స్ట్రా బాసులు పెట్టి అంత పెట్టి చూస్తుంటారు ఇంట్లో. అది బాగా పనిచేసినంతసేపు విషయాణం ఆనుకూల్యే, ఆ టీవీ మీకు అనుకూలంగా పనిచేస్తూ ఉన్నంతసేపు, దాంట్లో కార్యక్రమాలు నీకు అనుకూలంగా వస్తున్నంతసేపు బ్రహ్మాండంగా ఉంటుంది, చూస్తూనే ఉంటుంది. దుఃఖీ విపర్యయే, సడన్గా ఆ టీవీ పనిచేస్తున్న టీవీ కాస్త తప్పని ఎగిరిపోయింది. అప్పుడేమొస్తుంది? సార్ మొన్నే కొన్నాను సార్, 2.5 లక్షలు పెట్టి కొన్నాను సార్, 6 నెలలు కూడా కాలేదు సార్, అయిపోయింది సార్ దీని బతుకు. కాబట్టి విషయాలు అనుకూలంగా ఉంటే, విషయాలే కదండి మన చుట్టూ ఉండే ఫ్రెండ్స్ కూడా అందరూ అనుకూలంగా ఉన్నారనుకోండి, మనతో బాగా స్నేహపూర్వకంగా ఉన్నారనుకోండి, ఆహా ఆనందం, సంతోషం. మనకేదన్నా వ్యతిరేక్తంగా వాళ్ళు పనిచేశారనుకోండి దుఃఖి, వ్యతిరేక్తమే విపర్యయే. ఇక్కడ కూడా అంతే. ఇక్కడేంటి విషయం ఒకటే, ఒకే విషయం ఒక్కొక్కసారి నీకు సుఖం ఇస్తుంది, ఒక్కొక్కసారి నీకు దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేస్తావు? దుఃఖం అనేటువంటిది ఒక సందర్భంగా తీసుకో, సుఖం అనేటువంటిది ఒక సందర్భంగా తీసుకో, ఆ సందర్భాన్ని ఎలా మేనేజ్ చేయాలనేటువంటిది ఆలోచించంతే. కాబట్టి పర్ఫెక్ట్ మేనేజర్ ఎవర్రా అంటే సిచ్యువేషన్ని మేనేజ్ చేయగలిగినటువంటి వాడు, దాంట్లో ఇరుక్కుపోయేటటువంటి వాడు కాదు నిజమైనటువంటి మేనేజర్. దాంట్లోంచి బయటపడేటటువంటి వాడు, దాన్ని మేనేజ్ చేయగలిగినటువంటి వాడు. కాబట్టి ఇక్కడ కూడా ఏంటి, సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటాం. దీంట్లో మేనేజ్మెంట్లోకి వెళ్తే మళ్ళీ అదొక పెద్ద టాపిక్. ఏ విధంగా అయితే అలా ఉంటాడో అటువంటి వాడిని వీత రాగ భయ క్రోధ, రాగము భయము క్రోధము వీత, వీటినన్నిటినీ విడిచిపెట్టేసినటువంటి వాడు. రాగము భయము క్రోధము మనకుండే సాధారణ లక్షణాలు అన్నమాట ఇవన్నీ కూడా. రాగం అంటే ఇంతకుముందు చూసాం అటాచ్మెంట్, మామూలుగా దీన్నే మనం మన భాషలో చెప్పుకోవాలంటే అనురాగము అంటాం.
ముందు అణువు పెట్టి అనురాగము అంటాం. మామూలుగా రాగం సంస్కృతంలో మాత్రం రాగమే, అంతే. మామూలు రాగం అంటే సంగీతంలో రాగం వేరు. సంగీతంలో రాగం అంటే అది ఉంటాయి కదా, రకరకాల 72 మేళ కర్తలో ఎన్నో ఉన్నాయి, ఆ రాగాలు వేరు. సంస్కృతంలో రాగం అంటే వేదాంతపరంగా రాగము అంటే ఏంటంటే అటాచ్మెంట్. అది లేకపోతే నేను లేదు అనేటువంటి భావన. ఒకసారి నేను సాందీప్ని బాంబేలో మా ఆశ్రమం ఉంది, అక్కడికి నేను వెళ్ళా. అమెరికా నుంచి ఒక కుర్రాడు వచ్చాడు. వాడికి ఎంత 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి. వాడితో పాటు ఒక చిన్న బాక్స్ ఒకటి జేబులో ఉంది వాడి దగ్గర. మనం ఏమన్నా జ్యువెలరీ ఉంటుంది చూడండి, మనం రింగులు కానీ చెవి దుద్దులు కానీ చిన్న బాక్స్లో పెట్టిస్తుంటారు మనకి జ్యువెలరీ షాప్స్లో. అలాంటిది ఒక చిన్న బాక్స్ ఉంది, ఆ జేబులో పెట్టుకున్నాడు. ఆ బాక్స్లోంచి ఆ బాక్స్ మాటికి ఒక గంటకు ఒకసారి బయటికి తీస్తాడు. ఆ బాక్స్ ఓపెన్ చేస్తాడు ఇట్లాగా, అందరూ అటు ఇటు చూస్తున్నప్పుడు మళ్ళీ మూసేస్తాడు, మళ్ళీ జేబులో పెట్టుకుంటాడు. మళ్ళీ ఒక అరగంట తర్వాత మళ్ళీ ఎప్పుడో మళ్ళీ టింగ్ అని తీస్తాడు. అది తీసి ఏంట్రా అంటే వాడెక్కడో ఓయోలో ఎక్కడో మొత్తానికి మయామి బీచ్కో ఎక్కడికి వెళ్ళినప్పుడు వాడు అమెరికాలో వాడికి ఒక స్టోన్ దొరికింది, ఒక రాయి దొరికింది. ఓ రాయి దొరికింది వాడికి. ఆ రాయి మీద వాడికి అటాచ్మెంట్. ఆ రాయి లేకపోతే ఆ రాయిని కాపాడుకుంటూ ఉంటాడనమాట. ఎప్పుడు వాటితో పాటు ఆ రాయి ఉండాల్సిందే. వాడు ఏ దేశం వెళ్ళినా, ఇండియాకి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా ఆ రాయి. ఏంట్రా రాయితో అటాచ్మెంట్ ఏమిట్రా? కనీసం కుక్క పిల్ల పిల్లి పిల్లతో అన్న అటాచ్మెంట్ ఉంటే పర్వాలేదు. రాళ్లతో రప్పలతో అదేమన్నా ప్రెషియస్ రాయి అంటే ఏం లేదు, సముద్రం దగ్గర దొరికిన మామూలు ఒక రాయి. మనమైతే చూసి దాన్ని ఇసిరేస్తాం. దాన్ని చూసుకుని ఏంటో ముచ్చట పడిపోతుంటాడు. సైకలాజికల్ డిజార్డర్స్ ఇవన్నీ. ఎక్కువగా అటాచ్మెంట్ పెట్టుకోవడం కూడానండి చాలా పెద్ద సైకలాజికల్ డిజార్డర్. అది ప్రతి దాంతోనే అటాచ్మెంట్ పెట్టేసుకుంటుంటారు కొంతమంది. అందుకని ఇక్కడ ఏంటంటే వీత రాగ భయక్రోధ, భయం నుంచి క్రోధం నుంచి బయటపడినటువంటి వాడు స్థితధీహి. అటువంటి వాడి యొక్క ధీహి బుద్ధి, ఆ బుద్ధిలో ఉన్నటువంటి జ్ఞానం స్థిరంగా ఉండేటటువంటి ఆత్మజ్ఞానం అయ్యా అని చెప్పి యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యః సర్వత్ర అనభిస్నేహః. పదం భలే పదం అండి. ఎవరైతే సర్వత్ర ఎవరితోనూ కూడా దేంతోనూ కూడా అనభిస్నేహః. మామూలుగా స్నేహం అంటే ఏంటి? స్నేహం స్నేహం మామూలు స్నేహం ఏమంటే ఫ్రెండ్షిప్. మా స్నేహితుడండి అంటారు, మా ఫ్రెండ్ అండి, నా హితాన్ని కోరేటటువంటి వాడు మా ఫ్రెండ్ కదండి. కాబట్టి మనకి ఎవరైతే స్నేహితుడు అని అనుకుంటామో అటువంటి వాడితో మనం కొంచెం ఎక్కువగా క్లోజ్గా ఉంటాం. మామూలు కంటే కూడా వాళ్ళతో అటువంటి వాళ్ళతో ఎక్కువగా క్లోజ్గా ఉంటాం. సో ఇటువంటి వాళ్ళు కానీ ఇటువంటి వస్తువులతోటి ఎక్కువగా మనం క్లోజ్నెస్ మెయింటైన్ చేయటం, ఎక్కువగా దగ్గరగా ఉండటం, ఎక్కువగా అది కావాలని కోరుకోవటం. కొంతమంది స్నేహితులు ఎట్లా ఉంటారంటే మేము ప్రాణ స్నేహితులం అండి. ప్రాణ స్నేహితులు వాళ్ళు మంచిదే, ప్రాణ స్నేహితులుగా ఉండడం మంచిదే. అంటే ఏంటంటే వాళ్ళిద్దరూ విడిచిపెట్టి ఒకళ్ళనొకళ్ళని విడిచిపెట్టి ఉండలేరు. ఇలాంటివి కొన్ని వందలు ఉన్నాయి మనకి. అది లేకపోతే నేను లేను, అది ఉంటే నా బతుకు నాశనం అనుకునేటటువంటి బోళ్ళని ఉన్నాయి. భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, లేకపోతే ఇంట్లో సంపాదించి పెట్టుకున్న ఆస్తులు పాస్తులు కావచ్చు, కీర్తి ప్రతిష్టలు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు కావచ్చు, ఏమైనా కావచ్చు. ఇవన్నీ ఏంటి? వీటన్నిటితోటి నాకు ఉండేటటువంటిది స్నేహం. అందుకనే భలే ఉంటుంది ఆ పదం. వాళ్ళు కూడా మామూలుగా చెప్తుంటారు, రాసుకుని పూసుకుని తిరుగుతారండి. స్నేహితులిద్దరు ఏం చేస్తారట? రాసుకుని పూసుకుని తిరుగుతుంటారంట. అంటే వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎప్పుడు కూడా టచ్లో ఉంటారట. ఈ రోజుల్లో కూడా అండి ఏం చేస్తారో తెలుసా? ఆ దరిద్రం ఫేస్బుక్ ఒకటి ఏడిచింది.
దాంట్లో రిక్వెస్ట్లు పెడుతుంటారనమాట, ఫేస్బుక్ రిక్వెస్ట్. ఆ రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏం చేయాలి, అవతల వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఆడు యాక్సెప్ట్ చేసే వరకు ఇటు పంపిస్తూనే ఉంటాడు రిక్వెస్ట్లు. ఏంట్రా ఇంతకీ అది ఫ్రెండ్ రిక్వెస్ట్ అనమాట. యాడ్ ఫ్రెండ్ అని ఉంటుంది. ఫ్రెండ్ ఆడెవడో తెలియదు, ఎక్కడుంటాడో తెలియదు, ఎందుకున్నాడో తెలీదు, ఏ దేశమో తెలీదు, అది నిజమో కాదో తెలియదు, అది ఫేక్ అకౌంటో ఏమో తెలియదు, ఏం తెలియదు, అయినప్పటికీ కూడా ఫ్రెండ్స్. దీంట్లో ఏంటి, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు లెక్కలు వేసుకుంటారు చాలామంది. 5,000 మంది దాటితే అది యాక్సెప్ట్ చేయదు. అందుకని మళ్ళీ ఇంకొకటి ఓపెన్ చేసి దాంట్లో ఇంకో 5,000 మందిని తయారు చేస్తారు. ఇదంతా ఏంటి, ఫ్రెండ్స్. వీళ్ళందరూ ఏం చేయాలి, వీడేదన్నా ఒక ఏదో ఓ రీలో ఏదో తయారు చేసి పెడతాడనమాట. పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఏం చేయాలి, దాన్ని చూసి లైకులు కొట్టాలి. సో మన దృష్టిలో ఎవరయ్యా ఫ్రెండ్, మనకి లైకులు కొట్టే వాళ్ళందరూ ఫ్రెండ్స్ మనకి. లైక్ కొట్టలేదు అనుకోండి, లైక్ కొట్టలేదు నాకు, వాడు ఫ్రెండ్స్ లిస్టులోనే ఉంటాడు కానీ లైక్ చేయట్లా నన్ను. చేయనప్పుడు ఎంత దగ్గర సంబంధం చూడండి ఆ ఫేస్బుక్కి. ఈ రోజుల్లో అంతా ఫేస్బుక్ అన్నారు కానీ మన చిన్నప్పుడు అంతా నో ఫేస్బుక్, అంతా ఫేస్ టు ఫేసే. ఇప్పుడు ఫేస్బుక్, ఆ రోజుల్లో ఫ్రెండ్షిప్ అంతా ఫేస్ టు ఫేస్. ఒకడున్నాడు నా తెలిసినవాడు, ఒకసారి మా ఇంటికి తీసుకుని నా ఫ్రెండ్ అండి అన్నాడు. నేను ఊరికినే అడిగా సరదాకి, ఎరా నీకు వీడి ఫ్రెండ్ ఎట్లా అయ్యాడు అని అడిగితే ఆడు చెప్పాడు. ఏంట్రా అంటే ఫ్రెండ్ ఎట్లా అయ్యాడంటే ఆ స్టోరీ చెప్పాడనమాట. ఏంటంటే వీడి సినిమా హాల్కి వెళ్ళాడంట, టికెట్ కోసం క్యూ లైన్లో నించున్నాడంట. వీడు నించుంటే ఈ ఫ్రెండ్ గాడు ముందు నించున్నాడంట. వీడు వాడిని టైం అడిగాడంట, టైం ఎంత అయింది అని అడిగాడంట. అడిగితే ఇంకా అక్కడ ఓపెన్ చేయలేదన్నమాట కౌంటర్. ఈ టైం ఎంత అయింది అని అడిగితే వాడు 11:30 అయిందని చెప్పాడంట. అంటే వీడు టైం అడగటం, వాడు 11:30 అని చెప్పడంలోనే ఫ్రెండ్షిప్ అయిపోయింది. ఆడు ఎవడో ఏంటో ఏం ఆలోచించేది లేదు ఇంకా. ఆ తర్వాత ఇద్దరు రాసుకుని పూసుకుని తిరగటం. ఇట్లాగా అన్నిటితోటి ఈ ప్రపంచాన్ని మనం తయారు చేసుకున్నాం. ఈ ప్రపంచము అంటే ఏంటండి, దీంట్లో ముఖ్యంగా మనకు ఉండేటటువంటివి విషయాలు, వ్యక్తులు, పరిస్థితులు. ఈ మూడితోటి నేను ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటా. ఇక్కడేమంటున్నారు, ఎవరైతే ఫ్రెండ్షిప్ చేయరో అంటే ఎవరైతే వాటి జోలికి అనవసరంగా పోరో, ఎవరైతే వాటితో తగులుకోకుండా ఉంటారో. అనభిస్నేహ, స్నేహం అంటే తగులుకోవటం, అభిస్నేహం అంటే విపరీతంగా పూర్తిగా తగులుకోవటం, అనభిస్నేహం అంటే పూర్తిగా దూరంగా ఉంచటం. అట్లానే శత్రువుగా చూడటం కాదండి, దూరం పెట్టడం ఏదైతే ఉందో అలా ఉండేటటువంటి వాడు. తర్వాత ఏమన్నారు, నాభినందతి నద్వేష్టి. దేన్ని ద్వేషించడు, నా అభినందతి. దేని గురించి ఊరిని అభినందనం అంటే ఏంటి, అభినందతి అంటే ఏంటి, ఊరిని పొంగిపోవడం. ఏదైనా చిన్నది జరిగిన ఏదో అయిపోయింది అనుకోవడం. నా అభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత తత్తత్ ప్రాప్య శుభాశుభం. ఎప్పుడైతే మనకు అనుకూలమైనటువంటి వాటి వల్ల మనకు కలిగేటటువంటి శుభాలు, అననుకూలమైనటువంటి వాటి వల్ల కలిగేటటువంటివన్నీ కూడా అశుభాలు. కాబట్టి శుభాన్ని అశుభాన్ని రెండింటినీ కూడా పక్కన పెట్టేసి రెండింటినీ సమంగా స్వీకరించి ఒక్కటి చెప్పండి, భగవంతుడు సృష్టించినటువంటి ఇంత పెద్ద ప్రపంచంలో భగవంతుడు వల్లే జరిగినటువంటి ఈ సృష్టి కార్యంలో వాస్తవంగా అశుభం ఉండడానికి అవకాశం ఉందా అండి? ఆయన చేసినటువంటిది ఒక పెద్ద ఘనకార్యం, శుభకార్యం. ఇది ఈ శుభకార్యంలో అశుభం అనేటువంటి దానికి అసలు స్థానం ఉందా? ఎక్కడా లేదు. కాబట్టి మనం ఏంటి, శుభకార్యం అండి, శుభకార్యం. ఏమన్నా చనిపోయారనుకోండి, అయ్యో అశుభం అండి, మైలండి, దూరం అండి. కాబట్టి పెళ్ళి అనుకోండి, శుభకార్యం అండి, అశుభం. ఇదంతా ఏంటి, మనకి మనమే ఇచ్చేటటువంటి విలువలు, మనకి మనమే ఇచ్చేటటువంటి వాల్యూస్ ఇవన్నీ తప్ప వాస్తవంగా ఇవన్నీ ఏంటి, శుభం జరిగినా అశుభం జరిగినా ఈ ప్రపంచం నిరంతర పరిణామశీలం కాబట్టి దీంట్లో జరిగేటటువంటి మార్పులు తప్ప అంతకు మించి ఏమీ కాదు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ విధంగా ఎవరైతే బ్యాలెన్స్డ్గా తీసుకుంటారో తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అటువంటి వాళ్ళ యొక్క ప్రజ్ఞ,
అటువంటి స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు నిలబడి ఉంటాడు, ఎప్పుడు కూడా ప్రతిష్ఠితమై ఉంటాడు, స్థిరంగా ఉంటాడు అని చెప్తూ తర్వాత ఏం చేశారంటే ఒక చక్కటి ఉదాహరణనిచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఒక ఉదాహరణ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా యదా అయం ఎప్పుడైతే ఈ స్థితప్రజ్ఞుడు కూర్మ అంగానీవ కూర్మం అంటే ఏంటి? తాబేలు కదా, కూర్మం దాని యొక్క అంగాల్లాగా ఇంద్రియ అర్థేభ్య ఇంద్రియాణి సర్వశః సంహరతే. ఏ విధంగా అయితే తాబేలులాగా ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు ఇంద్రియార్థాలలోంచి ఇంద్రియాలని ఉపసంహరించుకుంటాడో, విత్డ్రా చేసుకుంటాడో, అటువంటి వాడి యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అటువంటి వాడి యొక్క జ్ఞానం స్థిరమవుతుంది. కాబట్టి ఏ జంతువుని ఇక్కడ మనకి ఉదాహరణగా చూపించారు? తాబేల్ని. తాబేలు ఏంటంటే దట్స్ అన్ యాంఫీబియస్, అంటే ఉభయచరం. అది నీళ్లలోనూ వెళ్తుంది, భూమి మీద తిరగగలిగినటువంటి అతి కొద్ది ప్రాణుల్లో అది కూడా ఒకటి అన్నమాట. కాబట్టి పాపం దాని దురదృష్టం ఏంటంటే చాలా స్లో, అది చాలా స్లో. చిన్నప్పటి నుంచి మనం కథల్లో చదువుకున్నాం, ఆ కుందేలు తాబేలు కదా, ఇవన్నీ చదువుకున్నాం. ఇట్స్ వెరీ స్లో. అది ఎందుకంటే దానికి అట్లాంటి సిస్టమ్ పెట్టాడు భగవంతుడు, సృష్టిలో భాగంగానే అట్లా ఉండిపోయింది పాపం అది. అయితే మళ్ళీ నీళ్ళల్లోకి వెళ్తే చాలా ఫాస్ట్గా ఈదగలదు, అంతా చేయగలదు. కానీ భూమి మీద వచ్చినప్పుడు మాత్రం పాపం చాలా స్లోగా, చిన్న చిన్న కాళ్ళు ఇంతే ఉంటాయి, ఇట్లా 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 ఇట్లా. ఆ డిస్కవరీ ఛానల్, నేషనల్ జియోగ్రాఫిక్లో చూసినప్పుడు మనం చూస్తాం అన్నమాట, నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది అది కదా. అయితే దానికి భగవంతుడు ఒక రక్షణ కవచం పెట్టాడు. దానిపైన ఉన్నటువంటి డిప్ అంటాం కదా మనం, తాబేటి డిప్ప పైన కవచం ఉంటుంది దానికి. ఎందుకని పెట్టాల్సి వచ్చింది అంటే అన్ని జంతువులు పాపం ఫాస్ట్గా పరిగెత్తేటటువంటి, తప్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది వాటికి. పాపం తాబేలు స్లో అయిపోవటం వల్ల దానికి తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. నీళ్లలో ఉంటే కొంతవరకు తప్పించుకోగలదు, కానీ భూమి మీద ఉంటే తప్పించుకునే అవకాశం చాలా తక్కువ. అందుకని ఏం చేశారు, దానికి ఆ పైన ఉండేటటువంటి డిప్ప పెట్టాడు భగవంతుడు. అదేం చేస్తూ ఉంటుందంటే నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది. దానికి ఏదన్నా అపాయకరమైనటువంటి సిచ్యువేషన్ ఎదురైంది అని దానికి అనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేస్తుంది, అది లోపలికి లాగేసుకుంటుంది. 4 కాళ్ళు, వెనకుండే తోక, ముందుండే తల అన్ని లోపలికి విత్డ్రా అయిపోతాయి, టక్మని విత్డ్రా అయిపోతాయి. పైన కనిపించేది కేవలం ఆ తాబేటి డిప్ప తప్ప ఏం కనిపించదు. దాని మీద ఏనుగెక్కి తొక్కినా దానికి ఏం కాదు, ఇంకా అంత బాగా విత్డ్రా అయిపోతుంది అది. దానికి ఒక రక్షణ కవచం ఉంది కదా. అదేవిధంగా ఈ స్థితప్రజ్ఞుడైనటువంటి వాడు కూడా ప్రపంచంలో తిరుగుతూ ఉంటాడు. తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో మామూలుగా మనతో పాటే ఉంటాడు, వాడు కూడా మనలాగే ఉంటాడు, మనలాగే తింటూ ఉంటాడు, అన్ని మనలాగే చేస్తూ ఉంటాడు. కానీ నా ఇంద్రియాలు ఆకర్షణకి లోనవుతున్నాయి అని అనిపించింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాడంటే ఇంద్రియాలని లోపలికి విత్డ్రా చేసేసుకుంటాడు.